నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తండ్రి మాటను జవదాటని కొడుకుగా, తల్లి కోరిక కోసం రాజ్యాన్నే వదులుకున్న త్యాగశీలిగా, సత్యవ్రతుడిగా, న్యాయమూర్తిగా, తాను సాక్షాత్తు శ్రీహరి అవతారాన్ని అన్న మాటను మరిచి ఒక సాధారణమైన మానవుడిగానే జీవిస్తూ ధర్మం కోసం పాటుపడిన యోధుడిగా, సకల సుగుణాభిరాముడిగా శ్రీరామచంద్రుడు భరత భూమిలోని జనులందరికీ సుపరిచితుడు. అటువంటి రామచంద్రమూర్తి కొలువుదీరిన పవిత్ర పుణ్యధామం భద్రాచలం. ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ పుణ్యధామానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. ధర్మానికి కట్టుబడి ఆజన్మాంతం నిలిచిన ధర్మమూర్తి శ్రీరాముడు. అందుకే ఆయన ఆదర్శ పురుషుడు, యుగ పురుషుడు అయ్యాడు. రామచంద్రమూర్తి ఎప్పటికీ భరత భూమిలో ఎంతో మందికి ఇష్టమైన దైవం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నో కష్టాలను అనుభవించిన, ధర్మం కోసం నిలబడి ఆ ధర్మమూర్తిని గుండె గుడిలో నిలుపుకొని ఊరూరా వాడవాడల ఆలయాలు నిర్మించుకొని ఈనాటికి కొల్చుకుంటున్నారు భక్తజనం. రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై స్వయం భూమూర్తిగా వెలిసిన దివ్యధామం భద్రాచలం. దక్షిణ భారతదేశంలో పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసిన పుణ్యక్షేత్రం భద్రాచలం. మేరువు మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామచంద్రమూర్తికి పరమ భక్తుడు. భద్రుడి తపస్సుకు మెచ్చిన రామచంద్రమూర్తి సీతా లక్ష్మణ సమేతుడై భద్రగిరిగా మారిన భద్రుడిపై కొలువుతీరి రామభద్రుడయ్యాడని స్థల పురాణం చెబుతోంది. భద్రుడు రామభద్రుడి దర్శనం కోసం ఇక్కడ వేలాది సంవత్సరాలు తపమాచరించాడు. వనవాస కాలంలో రామచంద్రమూర్తి సీతా లక్ష్మణ సమేతుడై ఇక్కడికి వచ్చినప్పుడు, భద్రగిరిపై సేద తీరడానికి ఆసీనుడైనప్పుడు, భద్రా, అచల రూపుడువై నా ముందుకురా అని ఆదేశించాడు. భద్రుడు స్వామిని ఆచంద్ర తారార్కము తనపై నిలిచి తరింపజేయమని వరం కోరుకున్నాడు. భద్రుడి పాదం సోకింది కనుక ఈ గిరికి భద్రాచలమనే పేరొచ్చిందని పురాణ కథనం. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా. భద్రాచలం మహిమాన్వితమైన క్షేత్రం, తీర్థము కలిసున్న దివ్యధామం. గోదావరి ఇక్కడ దక్షిణ వాహిని అయి ప్రవహిస్తుంది. భద్రాచలానికొచ్చిన భక్తులు ముందుగా గోదావరి తీరాన ఉన్న కళ్యాణకట్టలో భక్తితో తలనీలాలు సమర్పించుకుని గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి పవిత్రులై స్వామివారి దర్శనం కోసం ఆలయానికి వెళతారు. ఇక్కడికొచ్చిన భక్తులు ముందుగా గోదావరి తీరాన ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించి రామభద్రుడి సేవ కోసం దూరాభారం నుండి వచ్చాం కనుక ఎలాంటి విఘ్నాలు లేకుండా తీర్థయాత్రను పూర్తి చేయమని వేడుకుంటారు. ప్రధాన ఆలయం మెట్ల వరుస ప్రారంభంలోనే గోకులారామం అనే గోశాల కనిపిస్తుంది. ఇక్కడున్న గోవులకు నిత్యం గోపూజ చేస్తారు. ప్రధాన ఆలయం మెట్ల వరుస ప్రారంభంలోనే భక్తాంజనేయుడు కొలువుతీరి స్వామివారిని అనవరతమూ సేవించుకునే భాగ్యాన్ని పొందాడు. రాముడు ఎక్కడుంటే
నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన హనుమ కూడా అక్కడ ఉండాల్సిందే. అందువల్లే భద్రాద్రి ఆలయం మెట్ల వరుసలోనే ఆంజనేయుడు మనకు కనిపిస్తాడు. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, కోటలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. భద్రాచలానికి పురాణ ప్రాశస్త్యమే కాక తరాల నాటి ఘనమైన చరిత్ర కూడా ఉంది. రామచంద్రమూర్తి వనవాసం కాలంలో సీతా లక్ష్మణ సమేతుడై ఇక్కడికి వచ్చాడనటానికి ఎన్నో ఆధారాలున్నాయి. భద్రాచలానికి దగ్గరలో ఉన్న ఓ కుగ్రామానికి చెందిన ఓ భక్తురాలి మొర ఆలకించి స్వామి ఆమెకు స్వప్న దర్శనమిచ్చి తాను వెలసిన చోటును గురించి తెలిపాడు. ఊరి వాళ్లను తీసుకుని ఇక్కడికి వచ్చిన ఆ భక్తురాలు ఓ చిన్న గుడిసెను వేసి రామచంద్రమూర్తిని సేవించుకోవటం మొదలుపెట్టింది. హనుమంతుడి మందిరానికి సమీపంలోనే భద్రాద్రి రాముణ్ణి మొట్టమొదటిగా దర్శించుకుని సేవించుకున్న పోకల దమ్మక్క అనే భక్తురాలి దివ్యమూర్తి కనిపిస్తుంది. దమ్మక్క రామనామ భజన చేస్తూ స్వామివారి అమ్మవార్ల సేవలో లీనమైనట్టుగా ఉండే మూర్తిని చూసిన క్షణంలోనే భక్తుల మదిలో అలౌకికమైన భక్తి పారవస్యం కలుగుతుంది. భద్రాచలం సమీపంలోని భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే భక్తురాలు రామచంద్రమూర్తిని అనవరతము భక్తితో కొలుస్తూ ఉండేది. ఆమె భక్తికి మెచ్చిన స్వామి స్వప్న దర్శనమిచ్చాడు. తాను భద్రగిరిపై వెలిసి ఉన్నానని తనను భక్తితో సేవించుకోమని తెలిపాడు. నిద్ర నుండి మేలుకున్న దమ్మక్క ఆ విషయాన్ని ఊరి వాళ్ళందరికీ చెప్పి వాళ్లను వెంట తీసుకువెళ్లి స్వామివారు ఉన్న చోటును గుర్తించి ఆయనకు ఓ పందిరి వేసి కందమూలాలను నివేదిస్తూ తనకు తోచిన రీతిలో సేవించుకోవడం మొదలుపెట్టింది. సిట్టుకి పందిరేయాలని పిచ్చి పిచ్చి ఆశనాది, ముల్లోకాలను కాసేటోన్ని కాపాడాలని పిచ్చినాది. దమ్మక్క మూర్తికి సమీపంలోనే ఇక్కడికొచ్చిన భక్తులు కొబ్బరికాయలు కొట్టుకోవడానికి, దీపాలు పెట్టుకొని ఆరాధన చేసుకోవడానికి పక్కనే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం కనిపిస్తుంది. దీనికి కొద్ది దూరంలోనే భక్త రామదాసు స్వామివారిని కీర్తిస్తూ రచించిన కీర్తనలను పొందుపరిచిన పాలరాతి శిలాఫలకాలు కలిగిన స్తంభాల మాదిరిగా ఉన్న 2 కామకోటి స్తూపాలు కనిపిస్తాయి. ఈ ఆలయం ఇవాళ భక్తులకు రామభద్రుడి ఆరాధనా నిలయంగా మారడానికి మూల కారకుడు భక్త రామదాసు. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ముదముతో సీతా ముదిత లక్ష్మణులు కలసి కొలువగా రఘుపతి ఉండెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. పోకల దమ్మక్క తర్వాత భద్రాద్రి రాముణ్ణి సేవించుకున్న మరో గొప్ప భక్తుడు కంచర్ల గోపన్న. గోల్కొండ నవాబు తానీషా మంత్రులైన అక్కన్న మాదన్నలకు మేనల్లుడైన కంచర్ల గోపన్న భద్రాచలం ప్రాంతానికి తహసీల్దారుగా వచ్చాడు. ఓ చిన్న పాకలో ఉన్న రామయ్య తండ్రిని చూసి చలించిపోయాడు. తానీషా నవాబుకు కట్టాల్సిన వసూలు చేసిన శిస్తు పైకాన్ని వెచ్చించి రామభద్రుడికి ఆలయాన్ని నిర్మించి వైదిక విధి విధానంలో పాంచరాత్ర ఆగమయుక్తంగా స్వామికి నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు, ధూపదీప నైవేద్యాలను ఏర్పాటు చేశాడు. ఆలయ నిర్మాణం కోసం శిస్తుగా వసూలు చేసిన 6 లక్షల మొహరీల ధనాన్ని రామదాసు ఖర్చు పెట్టిన విషయం తానీషాకు తెలిసింది. వెంటనే ఆ సొమ్మును చెల్లించాలని ఆదేశించాడు. రామదాసు చెల్లించలేకపోవడంతో ఆయన్ని గోల్కొండ కోటలోని చెరసాలలో ఖైదు చేయించాడు. 12 సంవత్సరాల పాటు కఠిన శిక్షను అనుభవించిన రామదాసు, రామయ్య తండ్రి నిన్ను సేవించుకున్నందుకు ఫలితం ఇదా నాకు అంటూ
రామభద్రుడికి మొరపెట్టుకుంటూ పాడిన కీర్తనలు రామదాసు కీర్తనలుగా జగత్ ప్రసిద్ధిని పొందాయి. చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తే రామచంద్ర, ఆ ప్రాకారముకు బట్టి 10,000 వరహాలు రామచంద్ర. రామదాసు ప్రార్థనలు ఫలించి శ్రీరాముడే స్వయంగా లక్ష్మణ సమేతుడై వ్యాపారి రూపంలో వచ్చి తానీషాకు 6 లక్షల మొహరీలను చెల్లించి రామదాసును బంధ విముక్తుణ్ణి చేశాడు. అప్పటి నుండి రామభక్తుడిగా మారిన తానీషా స్వామివారికి నేటి పాల్వంచ భద్రాచలం పరగణాను కానుకగా ఇచ్చి సేవించుకున్నాడు. రామదాసు తర్వాత భద్రాద్రిపై వెలిసిన రామభద్రుణ్ణి తూము నరసింహదాసు అనే మరో భక్తుడు సేవించుకుని కీర్తించి తరించాడు. నాడు రామదాసు ఆలయ శిఖరంపై ప్రతిష్ఠించిన పూర్ణ కుంభం నిలవలేదు. స్వామి స్వయంగా దేవతా నిర్మితమైన సుదర్శనం గోదావరి జలాల్లో లభిస్తుందని రామదాసుకు స్వప్నంలో తెలిపారు. గోదావరిలో లభించిన ఆ సుదర్శనాన్ని రామదాసు ఆలయ శిఖరంపై ప్రతిష్ఠించాడు. ఆలయ శిఖరంపై ఉన్న ఈ సుదర్శనానికి భక్తితో నమస్కరించుకున్న వారి సకల ఈతి బాధలు, భూత ప్రేత పిశాచ బాధలు, సకల భయాలు తొలగిపోతాయని ప్రతీతి. తానీషాకు శ్రీరాముడు స్వయంగా చెల్లించిన బంగారు మొహరీలు, తానీషా స్వామివారికి చేయించిన ఉత్సవ సామాగ్రి, అలనాటి శాసనాలు, ఆ కాలానికి సంబంధించిన అనేక ఆనవాళ్లను ఈనాటికి మనం ఆలయంలో చూడవచ్చు. భద్రాచలానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాల రామాయణ కాలం నాటి అనేక ఆనవాళ్లకు సాక్షీభూతంగా నిలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం దేశంలో దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి రామభక్తులు నిత్యం భద్రాద్రి క్షేత్రానికి వస్తూ ఉంటారు. మెట్ల వరసను దాటుకుని ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులకు పురావస్తు ప్రదర్శనశాల, కళ్యాణ వేదిక, వేద పారాయణ మంటపాలతో పాటుగా మూల విరాట్టు నమూనా విగ్రహం కూడా కనిపిస్తుంది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ఉన్న రామభద్రుడి పాదాలు, సీతమ్మవారి పాదాల చెంత ఉన్న భద్రుడి చెంత చెవిపెట్టి వింటే రామనామం ప్రస్ఫుటంగా వినిపిస్తుందని ఈనాటికి చాలా మంది భక్తులు చెబుతారు. రామనామమే అమృతం, శ్రీరామ కీర్తనం సుకృతం. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. ధ్వజస్తంభానికి కుడివైపున ఆళ్వార్ల సన్నిధి ఉంటుంది. వారితో పాటుగా ఆండాళ్ అమ్మవారు, స్వామివారికి సర్వసేనాధ్యక్షుడైన హయగ్రీవుడు వేంచేసి ఉన్నారు. గర్భాలయంలో మూల విరాట్టును దర్శించుకున్న తరుణంలో కలిగే ఆనందం వర్ణనాతీతం. స్వామి ఇక్కడ సీతా లక్ష్మణ సమేతుడై ఏకశిలామూర్తిగా అవతరించాడు. పద్మాసన స్థితుడైన రామచంద్రమూర్తి వామాంకంపై సీతమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. ఎడమవైపున లక్ష్మణస్వామి ధనుర్బాణాలు ధరించి నిలిచి ఉంటాడు. స్వామివారు చతుర్భుజుడై ఉంటారు. 2 చేతుల్లో ధనుర్బాణాలను, మరో 2 చేతుల్లో శంఖచక్రాలను ధరించి ఉంటారు.
ఈ శంఖచక్రాలు అపసవ్య దిశలో, అంటే కుడి చేతిలో శంఖము, ఎడమ చేతిలో చక్రము ఉంటాయి. అందుకే భద్రగిరి రామభద్రుణ్ణి వైకుంఠరాముడని, రామనారాయణుడని కీర్తిస్తారు. రామ రామ జయ రామ రామ రఘురామ రామ శ్రీరామ రామ రామ జయ రామ రామ రఘురామ రామ జయ శ్రీరామ రామ రామ జయ రామ రామ రఘురామ రామ శ్రీరామ రామ రామ జయ రామ రామ రఘురామ రామ జయ శ్రీరామ. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీరాముడు 7వ అవతారం. చైత్ర శుద్ధ నవమిన రాముడు అయోధ్యలో దశరథ తనయుడిగా జన్మించాడు. సీతమ్మ తల్లితో ఆయన వివాహం కూడా నవమి రోజునే జరిగింది. అందుకే ఉగాది తర్వాత వచ్చే చైత్ర శుద్ధ నవమి పర్వదినాన్ని శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటూ లోక కళ్యాణం కోసం ఈ రోజున సీతారాముల కళ్యాణోత్సవాన్ని జరుపుకోవటం ఆనవాయితీ అయింది. రాముడు జన్మించిన తిథి నవమి. ఆయన జన్మించిన రోజునే స్వామివారికి కళ్యాణోత్సవాన్ని జరపడం లోక కళ్యాణం కోసమే. భద్రాచలంలో చైత్రశుద్ధ నవమి అంటే శ్రీరామనవమి పర్వదినాన అంగరంగ వైభవంగా ఏటా సీతారాముల కళ్యాణోత్సవాన్ని జరుపుతారు. తెలుగువారికి శ్రీరామనవమి అంటే రాముడు కొలువుదీరిన భద్రాచలమే గుర్తుకొస్తుంది. శ్రీరామనవమి పర్వదినాన భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి తలంబ్రాల కోసం భక్తితో మేలిమి ముత్యాలను సమర్పించుకునే ఆచారం గోల్కొండ నవాబు తానీషా కాలం నుండే మొదలైంది. ఇప్పుడు ఆ ఆచారాన్ని ప్రభుత్వం పాటిస్తోంది. ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు స్వామివారి కళ్యాణోత్సవానికి భక్తితో పట్టు వస్త్రాలను, తలంబ్రాలను తలపై పెట్టుకుని వినమ్రంగా స్వామివారికి సమర్పించుకునే ఆనవాయితీ ఈనాటికి కొనసాగుతోంది. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోహింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. భద్రుడు అనేక వేల సంవత్సరాల పాటు తపమాచరించిన నేల ఇది. గౌతముడి తపో ఫలితంగా ఇలకు దిగి వచ్చిన పావన గౌతమీ తీర్థం యొక్క తీరంలో ఈ క్షేత్రం ఉంది. అపార కరుణా సముద్రుడైన రామభద్రుడు పరమ దైవంగా కొలువు తీరిన దివ్య ధామమిది. అందుకే భద్రాచలానికి ఇంతటి మహత్తు కలిగింది. ఇంతటి మహత్తు ఉంది కనుకనే భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని సేవించుకుంటున్నారు. భద్రాచలం ఆలయంలో స్వామివారికి పాంచరాత్ర ఆగమం ప్రకారం నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు జరుగుతాయి. రోజు ఉదయం 4:30 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు. 5:30 గంటల నుండి 7 గంటల వరకు బాలభోగం నివేదన జరుగుతుంది. ఉదయం 8:30 గంటల నుండి 11:30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 12:30 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేక అర్చనలు చేస్తారు. స్వామివారికి రోజు ఉదయం 9:30 గంటలకు కళ్యాణోత్సవం జరుగుతుంది. రోజు ఉదయం 11:30 స్వామివారికి రాజభోగం నివేదన ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు ఆలయం తలుపులు మూస్తారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు దర్బార్ సేవ, 8:30 నుండి 9 గంటల వరకు నివేదన, పవళింపు సేవ జరుగుతాయి. సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమని ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున జలగి మారు మ్రోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలమాల కురిసే. ఈ ఆలయంలో నిత్యం శ్రీమద్ రామాయణ పారాయణం జరుగుతుంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ముక్కోటి ఏకాదశి పర్వదినాన స్వామివారికి ప్రత్యేక అలంకారం చేస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో శ్రీమద్ రామాయణ పారాయణ ప్రత్యేకం. చైత్ర మాసంలో నవాహ్నికంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో
స్వామివారికి అశ్వ, గరుడ, హంస, సూర్యప్రభ ఇత్యాది వాహన సేవలు వైభవంగా జరుగుతాయి. ఆలయ దర్శన వేళలు. ఈ ఆలయం రోజు ఉదయం 4:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు. హైదరాబాద్ నుండి సుమారు 310 కిలోమీటర్ల దూరంలో, ఖమ్మం నుండి సుమారు 115 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న భద్రాచలానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, ఏలూరు, వరంగల్, ఖమ్మం, ఇల్లందు, కొత్తగూడెం లాంటి నగరాలు, పట్టణాల నుండి నేరుగా బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. ఈ క్షేత్రానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ భద్రాచలం రోడ్డు స్టేషన్. డోర్నకల్ జంక్షన్ నుండి భద్రాచలం రోడ్డు స్టేషన్కు రైలు ప్రయాణ సౌకర్యం ఉంది. రామ అంటే దివ్యమైన ఆనందం అని అర్థం. సత్యం, ధర్మం, ప్రేమ, వినయం, సౌశీల్యం, దాతృత్వం, దయ, కరుణ అనే సుగుణాలు మూర్తీభవించిన రూపం శ్రీరాముడు. అందుకే ఆయన సకల సుగుణాభిరాముడయ్యాడు, పురుషోత్తముడయ్యాడు. ఆ సుగుణాభిరాముడిని తనపై నిలుపుకున్న భద్రుడి జన్మ ధన్యం. ఆ భద్రగిరిపై వెలిసిన రాముడిని సేవించుకుని తరించే భక్తుల జన్మ పరమపావనం. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुह विनिवेदित पद रामा शबरी दत्त फलासन रामा प्रिय गुह विनिवेदित पद रामा शबरी दत्त फलासन रामा। ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.